కాబట్టి సోదరులారా, ఆ దేవుడు ఒకే ఒక్కడు, ఒకటి పుట్టాడు, రెండు మరణించడు, ఆయన కంటికి కూడా కనిపించడు. మనం ఖురాన్ గ్రంథాన్ని చూసినట్లయితే చూపులు ఆయన అందుకోలేవు, ఆయన చూపులను అందుకుంటాడు, ఆయన సూక్ష్మగ్రష్ట సర్వజ్ఞాని. ఏ మానవుడు కూడా తన నేత్రాలతో ఆ దైవాన్ని చూడలేడని చెప్పి ఖురాన్ గ్రంథం తెలియజేస్తుంది. సో మరి ఆ దైవం ఎలా ఉంటాడనే ప్రశ్న వచ్చినప్పుడు మరి ఖురాన్ గ్రంథం తెలియజేస్తుంది, లైషక మిశ్లేషయూన్, ఆ అల్లాను పోలిన వస్తువు ఈ సృష్టిలో ఎక్కడా లేదు అని చెప్పడం జరిగింది. ఇదే అవునండి, దేవుడు ఒక్కడేం చెప్పారు, ఆయన పుట్టడు అని చెప్పారు, ఆయన మరణించడం అని చెప్పారు, ఆయన కంటి కనిపించడం చెప్పారు, ఆయనను పోలిన రూపము ప్రతిరూపము మరి ఎక్కడా లేదని చెప్పారు. మరి ఆయన ఎక్కడ ఉన్నాడండి అని ప్రశ్నిస్తున్నారు. ఆయన ఎక్కడ ఉన్నాడంటే ఖురాన్ గ్రంథం తెలియజేస్తుంది, అర్ రహ్మాను అలల్ అర్షి ఇస్తవా, భూమి ఆకాశాల సృష్టికర్తన అల్లా సప్త ఆకాశాల పైన ఉన్నాడు, ఆయన జ్ఞానం ఈ సృష్టి మొత్తం వ్యాపించిందని చెప్పి ఖురాన్ గ్రంథం తెలియజేస్తుంది.